మరి సమయం ఈ క్షణం ఈ గడియ చూడకుండా గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాపాడాడు. అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి. ఒకసారిగా మనము కీర్తనలో 138 3వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరం మనము చేయాలి. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు? ఏమంటున్నాడంటే, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నిజంగా మరి మీరు దేవునికి మొరపెట్టినప్పుడు లేకపోతే ప్రార్థన చేసినప్పుడు మీరు జవాబు పొందుకున్నారా? ఒకసారి పొందుకున్నారా కదా? అది అంటున్నాడు ఇక్కడ దావీదు, నేను మొరపెట్టిన దినంలో నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరి. అంటే భయము అసలు అంటే నిరీక్షణ లేదు, లేకపోతే ఏమైపోతుందో నా పరిస్థితి అన్న సమయంలో, ధైర్యం లేని సమయంలో దేవుడు తన ప్రాణంలో త్రాణ అంటే ఆశను పుట్టించి ఏం చేశాడంట? ధైర్యమును ఇచ్చాడంట. ఇక్కడ దావీదు ఎంత అనుభవపూర్తిగా ఇక్కడ రాసి ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుంది? ధైర్యము వస్తుంది కదా. నిజంగా మరి మనకి ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలని మనము ఎంతగానో ఎదురు చూస్తాం. ధైర్యం చెప్పే వారితోనే మనము మాట్లాడుతూ ఉంటాం. మరి దావీదు భక్తుడు అయితే దేవునికి ప్రార్థన, తనకు మరి ధైర్యం లేని పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేసి తను ధైర్యంను తెచ్చుకున్నాడు. కీర్తనలు మరి 18:6 వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చచ్చెను. కొన్నిసార్లు మన పిల్లలు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కొన్నిసార్లు పట్టించుకోము కదా. అంటే మనం ఏదో పనిలో ఉంటాము, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడుతూ ఉంటాము. పిల్లలు మనతో మాట్లాడేది మనము విన్నట్టే ఉంటుంది, కానీ అది మన చెవులో పడదు. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, మరి నా శ్రమలో ఆయన మరి ధైర్యం లేనప్పుడు ప్రార్థన చేస్తాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. శ్రమ వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి కదా. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. అంటే ఆ విధముగా దేవుడు వినే విధముగా దావీదు మొరపెట్టినట్టుగా మనము చూసుకోవచ్చు. మరి నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే దేవునికి మొరపెట్టే దానిగా ఉండాలి, మొరపెట్టేవాడిగా ఉండాలి. ఆ మొర దేవుడి చెవులో పడే విధంగా నీ మొర ఉండాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే అదే కీర్తనలో 32వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుంటే, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇక్కడ అనారోగ్యంలో కూడా మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవునికి అనారోగ్యంలో మనం మొరపెడతామో, ఇక్కడ దావీదు ఎంత మంచి చెప్తున్నాడు అంటే, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అనారోగ్య పరిస్థితిలో దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎప్పుడు అని అంటే ఆయనకు మొరపెట్టాడు. నీకు అనారోగ్యం ఉందా? నీకు బాగాలేదా? నీ పరిస్థితి ఎవరు పట్టించుకునేవారు లేరా? అయినా కానీ నువ్వు ఎవరికి మొరపెట్టాలి? నిన్ను చూచుచున్నా దేవునికి నువ్వు మొరపెట్టాలి. ఫస్ట్ దావీదు ధైర్యం లేనప్పుడు ప్రార్థన చేశాడు, ధైర్యం పొందుకున్నాడు. శ్రమలో ప్రార్థన చేశాడు, శ్రమ నుండి విడుదల పొందుకున్నాడు.
అనారోగ్య పరిస్థితిలో దేవునికి మొరపెట్టాడు, స్వస్థత పొందుకున్నాడు. మరి 118వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. ఇరుకులో కదా, ఆ ఇరుకు నుండి ఎవ్వరు కూడా మరి బయటకు తీయలేని పరిస్థితిలో ఇరుక్కొని పోయి ఉన్నాను కదా. చాలాసార్లు మనము వింటుంటాం ఈ మాట, ఇరుక్కపోయాను, అందులో నుండి ఏ విధంగా బయటికి రావాలో నాకు తెలియట్లేదు. అటువంటి పరిస్థితిలో కూడా దావీదు ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే, యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు, ఆ ఇరుకు నుండి, ఆ పడిన గుంటలో నుండి, గోతిలో నుండి దేవుడు విశాల స్థలంలోకి నడిపించినట్టుగా చూస్తున్నాం. అంటే ఇరుకులో నుండి మనం ఎప్పుడైతే మొర పెడతామో దేవుడు ఆ ఇరుకు నుండి, ఇబ్బందుల నుండి నీకు విడుదల కలిగించేది. విశాల స్థలం, విశాలంగా ఉన్నప్పుడు మనము ఎంత స్వేచ్ఛగా కూర్చోగలుగుతాము కదా, నడవగలుగుతాము, నిలబడగలుగుతాము. ఇరుక్కున ఉంటే మనము కూర్చోలేము, అంటే అటువంటి సమస్యలు, అటువంటి శ్రమలు, ఇరుక్కులో ఉండే శ్రమల నుండి దేవుడికి నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో విశాల స్థలంలో దేవుడు ఉత్తరం ఇస్తూ ఉంటాడు. నిజంగా నా అనుదిన ప్రార్థనలో నేను ప్రతిరోజు ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేశాను. దేవా, నేను ఇరుకులో ఉండి నీకు మొర పెట్టినప్పుడు విశాల స్థలంలో నాకు ఉత్తరం ఇచ్చింది. నిజంగా మరి ఇరుకులో నుండి దేవుడు విశాల స్థలంలోకి నడిపించాము. మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. ఇక్కడ స్పష్టంగా మరి వాక్యంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. నిజంగా మరి మీకు ఏమి ధైర్యము, మరి ఇంత శ్రమలో కూడా, మరి ఇంత అనారోగ్య పరిస్థితిలో కూడా, లేకపోతే ఇంత ఇరుకులో కూడా, ఇంత అధైర్య పరిస్థితిలో కూడా మీ ధైర్యం ఏంటి అని అంటే ఆయనే మన ధైర్యము. ఏంటి ఆ ధైర్యము అని అంటే ఆయన చిత్తానుసారముగా, దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు ఇస్తాడు కదా. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను మనవి ఆయన ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు. అంటే మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగినవన్నీ దేవుడు నాకు ఇస్తాడన్న విశ్వాసం నీలో ఉండాలి, నమ్మకం నీలో ఉండాలి. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే కార్యము జరగదు కదా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు మరి నేను చేసిన మొర దేవుడు ఆలకిస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, శ్రమ నుండి నాకు విడుదల కలగజేస్తాడు, నన్ను బాగుపరుస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మకముతో దేవుడిని నువ్వు ప్రార్థన చేసి అడిగితే అవి నీవు పొందుకుంటావు. ఇదే కాలము ఒకవేళ ఎక్కడైనా అపనమ్మకము, అవిశ్వాసం ఉందేమో పరీక్షించుకుందాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మరి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఇస్తాడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. దావీదు అటువంటి నమ్మకంతో ఉన్నాడు కాబట్టి తను మొరపెట్టి నేను పొందుకున్నందుకు నీకు వందనాలని చెప్పేసి దేవునికి మరి మొరపెట్టినట్టుగా మనము చూడవచ్చు. ఒకసారి మనము ఆ దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ ఉన్న పేర్లలో ఒక పేరు మనం చూసుకున్నాము. కీర్తనలు 28:7 వచనాన్ని ఒకసారి చూడండి. కీర్తనలు 65:2 వచనం. 65:2 ప్రార్థన
ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ దావీదు ఏమని పేరు పెట్టాడు? ప్రార్థన ఆలకించువాడా. నిజంగా మనం చేసే ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వ శరీరులు మరి నీ యొద్దకు వచ్చారు. ఆయన ఎంత విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ఉన్న సర్వ శరీరులు కూడా ఆయన యొద్దకు వస్తారు. ఎందుకు అనంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నిజంగా తనకు మొరపెట్టు వారికి, తనకు నిజంగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు కదా, సమీపంగా ఉన్నాడు. ఇదే కాలము దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, గొప్ప భాగ్యమును బట్టి నిజంగా మనము దేవాది దేవుని స్తుతించే వారిగా, దేవాది దేవుని మనము గణపరిచే వారిగా ఉందాం. మన ధైర్యము మరి ఆయనే కదా, మన నమ్మిక మరి దేవుడే, దేవాది దేవుడు. యేసు ప్రభు వారు తన మరి ధైర్యమును, తన నమ్మికను మనకు కలిగించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని, దేవా మీరు వాక్యం ద్వారా నాతో